कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. బెంగళూరులో క్రికెట్ స్టేడియంలో క్రికెట్ టీం ఐపీఎల్ విజేతలను సన్మానించే సందర్భంగా జరిగిన తొక్కిసలాట మరోసారి ఇండియాస్ ల్యాక్ ఆఫ్ ప్రిపేర్నెస్ ఫర్ క్రౌడ్ డిజాస్టర్స్ తెలియజేస్తోంది. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. మనం అనేక సార్లు చూసాం. బాబాల దగ్గర తొక్కిసలాట్లో జనం చనిపోతారు, పుష్కరాల్లో తొక్కిసలాట్లో జనం చనిపోతారు, దేవాలయ దర్శనాల్లో తొక్కిసలాట్లో చనిపోతారు, రాజకీయ పార్టీల మీటింగ్లో తొక్కిసలాట్లో చనిపోతారు. ఇలా ఒక్కసారి కాదు, అనేక సందర్భాల్లో ఈ స్టాంపీడ్స్ తొక్కిసలాట జరిగిపోవడం, జనం చనిపోవడం. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అంత హైలీ పాపులేటెడ్ కంట్రీ కాంట్ ఇట్ నాట్ మేనేజ్ ఇట్స్ క్రౌడ్స్. సో ఇలా క్రౌడ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మన డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిపేర్నెస్లో ఏమైనా లోపం ఉందా? ఇదేమీ అసాధ్యమైంది కాదు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరి ఆ విచారణలు ఏం తేలుతాయి? ఇట్లాంటి విచారణలు ఇప్పటికీ 100 జరిగాయి. అనేక నివేదికలు ఉన్నాయి. దెర్ ఇస్ నో డెప్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏం చేయాలని. ఇప్పుడు నేనే చాలాసార్లు మాట్లాడినాను ఈ క్రౌడ్ డిజాస్టర్స్ పైన. సో నాకే తెలిసినప్పుడు పాలసీ సర్కిల్స్ తెలియదా ఏం చేయాలి? మనం ఒక ప్రాంతంలో ఒక జన సమూహాలని రప్పిస్తున్నామంటే ఫస్ట్గా ఆలోచించాల్సింది ఎస్టిమేటెడ్ క్రౌడ్ ఎంత, ఆ క్రౌడ్ కెపాసిటీ ఎంత, ఆ ప్లేస్కున్న క్రౌడ్ కెపాసిటీ ఎంత. అదో స్టేడియం కావచ్చు, ఒక ఆలయం కావచ్చు, ఓ బిల్డింగ్ కావచ్చు, ఏదైనా కానీ ఇది మొట్టమొదటిసారిగా చేయాలి. అంటే ఉదాహరణకు 10,000 పట్టేటువంటి ఒక గ్రౌండ్లోకి మీరు 20,000 మందిని పంపించారనుకోండి, తొక్కిసలాట జరగకపోతే ఏమవుతుంది? సో ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. అంటే క్రౌడ్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ది ప్రిమిసెస్ ఎంత, క్రౌడ్ ఎక్స్పెక్టేషన్ ఎంత. ఏ కాడికి ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేసుకుని క్రౌడ్ ఎంత వస్తారన్న దాని ఆధారంగా పర్మిషన్లు ఇవ్వాలి. ఆ పర్మిషన్లు ఇచ్చేటప్పుడే అథారిటీస్ డిసైడ్ చేసుకోగలగాలి క్రౌడ్స్ ఎంత వస్తారు, ఎంత కెపాసిటీ ఉంది. ఇందులో గనక వైఫల్యం ఉంటే ఎస్టిమేషన్లో ఈవెన్ ఆర్గనైజర్స్ను కూడా క్రిమినల్ కల్పబిలిటీ ఉండాలి. నేరపూరిత నిర్లక్ష్యం కింద వారిని కూడా శిక్షించాలి. రెండవది, ఒక భారీగా క్రౌడ్ వచ్చేటువంటి ప్లేస్లో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? అవి నారోగా ఉన్నాయా, వైడ్గా ఉన్నాయా? క్రౌడ్ ఇన్ అండ్ క్రౌడ్ అవుట్ ఎంత కెపాసిటీ ఉంది? అవసరం వస్తే వేగంగా జనాన్ని బయటికి రావటానికి అనువుగా ఉందా? ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్. ఇది రెండవది. మూడవది, ఆ వెన్యూకు వెళ్తున్న పాత్ కుండే క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీ ఎంత, ఆ పాత్వేలో ఎంత క్రౌడ్ ఉండవచ్చు. నీ గ్రౌండ్ చాలా పెద్దదిగా ఉంటుంది, కానీ ఆ గ్రౌండ్కి వెళ్ళేటువంటి లేన్ చిన్నదిగా ఉంది. ఆ లేన్లో ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం 200 మంది 300 మందే పోగలరు. ఒక్కసారి 5,000 మంది పోయారనుకోండి, ఆ పాత్లో గ్రౌండ్ అంతా ఖాళీ ఉన్నా కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. పుష్కరాలప్పుడు జరిగిన ఆ యాక్సిడెంట్లో అదొక కారణం. ఆ రైల్వే స్టేషన్ నుంచి నదీ తీరానికి వెళ్ళేటువంటి ఆ స్పేస్ చాలా చిన్నది, దాని విడ్త్ చిన్నది. అక్కడ ఒక్కసారిగా ఎక్కువ రైళ్ళు సాగిపోవడంతో భారీగా ఆ స్పేస్లోకి జనం వెళ్ళిపోయారు. అందువల్ల పాత్వే క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీ ఎంత, ఆ పాత్వేలో ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఫ్లో ఎంత. 4, క్రౌడ్ ఫ్లో రెగ్యులేట్ చేయడానికి ఏమైనా చర్యలు ఉన్నాయా? అంటే లాంగ్ క్యూస్ను లేదా క్రౌడ్ను ఒకటేసారి పంపించకుండా హోల్డ్ చేస్తూ వెళ్ళే పరిస్థితి ఉందా? ఇది 4వది. 5వది, ప్యానిక్ క్రియేటింగ్ సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చేటి ఉన్నాయా? ఉదాహరణకు ఎస్పెషల్లీ క్రికెట్, సినిమా జరిగేటప్పుడు ఏమవుతుంది, సెలబ్రిటీలు వస్తారనుకునే సమయంలో ఒక్కసారిగా జనం ఎగిసిపడతారు. అలాంటి క్రౌడ్ సడన్
రైజ్ అనే మూమెంట్ ఉందా, అంటే సడన్గా క్రౌడ్ రైజ్ అయ్యే అవకాశం ఉందా, అలాంటి ఈవెంట్స్కు మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలి. అలాగే ఒక క్రౌడ్ బాగా వచ్చే ప్లేస్లో కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయా అంటే అవసరం వస్తే, ఎందుకంటే చిన్న రూమర్ కూడా పెద్ద ఎత్తున తొక్కిసలాటకు కారణమవుతుంది. అలాంటి రూమర్స్ను మనం ప్రివెంట్ చేయడానికి కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే మీరు ఏమీ టెన్షన్ పడకండి, మీరు అని పబ్లిక్ ఎప్పటికప్పుడు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉండాలి. ఇక క్రౌడ్ రెగ్యులేట్ చేయగలిగే ఎంతమంది సెక్యూరిటీ ఫోర్సెస్, పోలీస్ కావచ్చు, లేదా వాలంటీర్లు కావచ్చు, సివిల్ డిఫెన్స్ వాళ్ళు కావచ్చు, ఆర్గనైజర్ల తరఫున వాలంటీర్స్ కావచ్చు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు సరిగా డ్యూటీ చేయగలుగుతున్నారా లేరా. తర్వాత భారీ క్రౌడ్ వచ్చే ప్లేస్లో నిఘా కూడా అవసరం. ఎందుకంటే ఎవడైనా మిస్చివస్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, ఎవరైనా కావాలని ఘర్షణ సృష్టించవచ్చు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, చిన్న ట్రిగ్గర్ కూడా ఒక పెద్ద ప్రమాదాన్ని దారితీయచ్చు. అందువల్ల సీసీటీవీల ద్వారా ఇతరత్ర నిఘా ఏర్పాట్లు ఉన్నాయా. తర్వాత క్రౌడ్ ఆ ఈవెంట్ ముగిసే సమయానికి ఒక్కసారిగా జనం బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే క్రౌడ్ డిశ్చార్జ్ అంటే ఒక ఈవెంట్ అయిపోయాక క్రౌడ్ వెళ్ళిపోతున్న సమయంలో ఎలా అరేంజ్ చేయాలి. అలాగే అంబులెన్స్ అనుకోని జరిగినప్పుడు అంబులెన్స్ ఫెసిలిటీ సరిగా ఉందా, ఎమర్జెన్సీ హెల్త్ ఫెసిలిటీ. అలాగే ఒక డిజాస్టర్ జరిగితే ఎవాక్యుయేషన్, ఉదాహరణకు ఇక్కడ పెద్ద క్రౌడ్ డిజాస్టర్ జరిగింది, ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళను అక్కడ నుంచి ఎవాక్యుయేట్ తొలగించడానికి ఏమైనా ఫెసిలిటీ ఉందా. సో ఇలాంటివి లైటింగ్ సరిగా ఉందా, ఇలాంటి అనేక రకమైన అంశాలు ఇప్పటికీ అనేక క్రౌడ్ డిజాస్టర్స్లో వచ్చిన అనుభవాలు. నేనే ఇన్ని చెప్పగలిగాను, ఇంకా చాలా చెప్పగలుగుతాను. కారణం ఏంటంటే ప్రతి క్రౌడ్ డిజాస్టర్ పైన ఒక విచారణ సంఘం వేస్తారు, ఆ విచారణ సంఘం రిపోర్ట్ ఇస్తుంది, దాన్ని జాగ్రత్తగా దాచి ప్రభుత్వ కార్యాలయంలో బంధిస్తారు, లేదంటే లైబ్రరీలో పెట్టుకుంటారు. కానీ దాని నుంచి ఏ రకమైన పాలసీ తీసుకున్నాం, నెక్స్ట్ దానికి వచ్చే వరకు మళ్ళీ షరా మామూలే. సో ఇలా చాలా ప్రివెంటబుల్ వాటికి, అంటే టోటల్లీ అవాయిడబుల్ డిజాస్టర్ కాస్తంత జాగ్రత్త తీసుకున్నా నిండు ప్రాణాలు కాపాడబడేవి కదా. మనం ఏదన్నా పెద్ద భూకంపం వచ్చింది ఏమీ చేయలేకపోయాం అర్థం చేసుకోవచ్చు, దాన్ని కూడా చేయాలి. ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ ఉండాలి, ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ హౌసింగ్ ఉండాలి, ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ పబ్లిక్ వర్క్స్ ఉండాలి. బట్ అట్లీస్ట్ యూ కెనాట్ టోటలీ అవాయిడ్ ఇట్. కానీ ఇది కంప్లీట్లీ ప్రివెంటబుల్ అవాయిడబుల్ డిజాస్టర్ కదా. ప్రజలకు కూడా అర్థం కావాలి ఈ సెలబ్రిటీ చేజింగ్ అనే ధోరణి, ఈ హీరో వర్షిప్ అనేది. ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళు మనలాంటి మనుషులే. ఒక సినిమా హీరో వస్తాడంటే ఇక భయంకరంగా జనం ఉరికి పరుగులు తీయడం, ఒక క్రికెట్ ప్లేయర్ వస్తున్నాడంటే భయంకరంగా పరుగులు తీయడం. అభిమానించడం వేరు, సినిమా వాళ్ళని అభిమానించవచ్చు, క్రికెట్ వాళ్ళని అభిమానించవచ్చు. కానీ ఈ తొక్కిసలాట్లో ప్రాణాలు పోయేంతగా దురభిమానం ఎందుకు. మనకు కూడా మనకు ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానంతో బతకాలి కదా. మనలాంటి మానవులే వాళ్ళు ఏమీ ఆకాశం నుంచి ఊడిపడలే. అందువల్ల ఈ సెలబ్రిటీ చేజ్ అనేది, సెలబ్రిటీ చేజింగ్, సెలబ్రిటీ పట్ల వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వడము, సెల్ఫీ దిగడము, వాళ్ళని చూడడమే ఒక జీవితకాల లక్ష్యంగా పెట్టుకునేటువంటి ఆ వీక్ సైకాలజీ కూడా పబ్లిక్ నుంచి పోవాలి. ఇలా ఇన్ని రకాల మార్గాలు మనకు ఉండగా అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడం చూస్తే మన వ్యవస్థల వైఫల్యం, డిజాస్టర్ మేనేజ్మెంట్ పట్ల, క్రౌడ్ మేనేజ్మెంట్ పట్ల మన క్రిమినల్ నెగ్లిజెన్స్ మన వ్యవస్థలది అర్థమవుతుంది.